Hello everyone, welcome to our channel Gattu Foods. Today's recipe Badusha. ఈ బాదుషాని మనం స్వీట్ షాప్లో కొంటే చాలా మెత్తగా జ్యూసీగా ఉంటాయి. సో అదే రకంగా మనం ఇంట్లోనే జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రిపేర్ చేసేటప్పుడు నేను చిన్న చిన్న టిప్స్ అనేది ఇస్తాను. సో దానివల్ల మీరు బాదుషా ఇంట్లో ప్రిపేర్ చేసినా కూడా స్వీట్ షాప్లో కొన్నట్టుగానే టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1.5 కప్ దాకా మైదాని మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే బేకింగ్ సోడా అనేది మనం టిఫిన్స్కి యూజ్ చేస్తాం కదా, అది బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేటట్లుగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత బటర్ని కొద్దిగా స్టవ్ పైన వేడి చేసుకోవాలి. బటర్ అనేది చాలా వేడిగా ఉండాలి. 4 టీ స్పూన్స్ దాకా బటర్ని వేడి చేసుకొని మన మైదా మిక్చర్లో యాడ్ చేసుకొని ఇలాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది. సో ముందు ఒకసారి స్పూన్తో ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చేతితో మిక్స్ చేసుకోవాలి. ముందుగా బటర్ అంతా మిక్స్ అయిపోయేటట్లు ఇలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డో లాగా కలిపి పెట్టుకోవాలి. మనం చపాతీ పిండికి ఏ రకంగా కలుపుకుంటామో దానికంటే ఇంకాస్త సాఫ్ట్గా ఇలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఈ మిక్స్ చేసేటప్పుడు పిండిని ఇలాగ స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ దగ్గరకంటూ ఒక 5 మినిట్స్ ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల బాదుషాలు అనేవి లేయర్స్గా చాలా టేస్టీగా వస్తాయి. మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని దీంట్లో 1 కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే 1/2 కప్ దాకా వాటర్ని మెజర్ చేసుకొని తీసుకోవాలి. మనం ఏ కప్తోనైతే షుగర్ని మెజర్ చేసుకుంటామో అదే కప్తో వాటర్ని కూడా మెజర్ చేసుకొని తీసుకోండి. ఇలాగ కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకి లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. లేత తీగ పాకం కూడా మీకు తొందరగానే వచ్చేస్తుంది. ఇది ముదిరితే మళ్ళీ మీకు బాదుషాలు అనేవి షుగర్ సిరప్ను అంతగా పీల్చుకోవు. సో దగ్గరుండి లేత తీగ పాకం రాగానే మీరు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ షుగర్ సిరప్ మళ్ళీ క్రిస్టల్స్ లాగా మారకుండా ఉండడానికి దీంట్లో ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. దీనివల్ల మనం షుగర్ సిరప్ ఏ కన్సిస్టెన్సీలోనైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటామో అది ఎంతసేపు అయినా కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. తర్వాత మళ్ళీ క్రిస్టల్స్ లాగా మారకుండా ఉండడానికి ఇలాగా కొద్దిగా లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఖచ్చితంగా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిని మనం చిన్న చిన్న పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. మనం బాదుషాలు ఏ సైజులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అదే సైజులోకి మనం చిన్న చిన్న పోర్షన్స్లోకి డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని చేత్తో ఇలాగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఒత్తుకున్న తర్వాత మీ థంబ్ ఫింగర్తో మధ్యలో ఇలాగ బాదుషా షేప్ వచ్చేటట్టుగా కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు బాదుషాలు అనేవి మరీ మందంగా కాకుండా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలాగా ఫ్లాట్గా ఒత్తుకోండి. ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు దీంట్లో బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా యాడ్ చేసాం కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు ఇవి కాస్త ఉబ్బుతాయి. సో ఇప్పుడే మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఫ్లాట్గా ఒత్తుకుంటే మీకు బాదుషా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేయడానికి కడాయిలో ఆయిల్ పెట్టుకొని స్టవ్ పైన ఈ ఆయిల్ వేడవ్వాలి. వేడైన తర్వాత దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలని ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం బాదుషా వేయగానే చుట్టూ ఇలాగా చిన్న చిన్న బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆయిల్ ఇలాగ హీట్ అయినప్పుడే మనం బాదుషాలని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ అయిపోతే మనకు బాదుషాలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు. పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల మీకు పిండిలాగా అలాగే మిగిలిపోతుంది. సో ఆయిల్ ఇలా కొద్దిగా హీట్ అవ్వగానే మీరు బాదుషాలని మీకు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని చూసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు బాదుషాలని ఒకవైపు పూర్తిగా కలర్ వచ్చేసిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేయకూడదు. 2 మినిట్స్ ఒకవైపుకి టర్న్ చేసుకుంటూ ఇలాగా కంటిన్యూస్గా మీరు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెడితే మీకు బాదుషాలు అనేవి లేయర్స్ లాగా రావు. దీనివల్ల షుగర్ సిరప్ అనేది పీల్చుకోవు. సో మనకు బాదుషాలు పిండిలాగా మిగిలిపోతాయి. దానికోసం మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బాదుషాలని కొంచెం టైం పట్టినా కూడా ఓపికగా ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మనం స్వీట్ షాప్లో కొనే బాదుషా టేస్ట్ మీకు వస్తుంది. మనము ప్రిపేర్ చేసుకున్న బాదుషాలకి ఇప్పటికీ ఇవి చాలా ఉప్పాయి. సో మనం ఆయిల్లో వేసినప్పుడు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వల్ల ఇవి సైజ్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అందుకే మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేటప్పుడే వీటిని ఫ్లాట్గా ప్రిపేర్ చేసుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పర్ఫెక్ట్గా బాదుషా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలాగా రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాదుషాలు అనేటివి షుగర్ సిరప్ బాగా పీల్చుకొని జ్యూసీగా ఉంటాయి.
మనం షుగర్ సిరప్లో యాడ్ చేసే టైంలో షుగర్ సిరప్ కూడా మరీ చల్లగా లేకుండా కొద్దిగా వేడిగానే ఉండాలి. సో దీనివల్ల మనకు బాదుషాలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలాగా యాడ్ చేసిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకొని షుగర్ సిరప్లో బాగా మునిగేంత వరకు ఇలాగా 7 to 10 మినిట్స్ దాకా ఉంచాలి. ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన బాదుషాలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా డైరెక్ట్గా షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ అనేది ఈ బాదుషాలకి కరెక్ట్గా సరిపోతుంది. క్వాంటిటీ అనేది ఒక కప్పు షుగర్కి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, బాదుషాలు చాలా జ్యూసీగా సాఫ్ట్గా అచ్చంగా మీరు స్వీట్ షాప్లో కొన్నట్టుగానే వస్తాయి. వీడియో మొత్తము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ ప్రొసీజరు అలాగే ఈ మెజర్మెంట్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు బాదుషాలు ప్రిపేర్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది స్వీట్ షాప్లో లాగానే టేస్టీగా అలాగే సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. మనం బాదుషాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా ఎంతసేపు అయినా కూడా మీకు ఇలాగా జ్యూసీగానే ఉంటాయి. మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసిన తర్వాత దాంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ క్రిస్టల్స్ లాగా మారకుండా ఉంటుంది. సో దానివల్ల మనం బాదుషాలని షుగర్ సిరప్లో యాడ్ చేసినప్పుడు బాదుషాలు చాలా పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.